Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ తగ్గించేస్తాం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. మీడియా వచ్చి మొహం మీద మైక్ పెట్టి మేడం ఇంత డిస్ట్రెస్ ఉంది దేశంలో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇండస్ట్రీ ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు, మార్కెట్ పడిపోతుంది, ఇది మీరు వింటారా వినని అడిగారు. అవునా మేము వింటామని చెప్పింది, విన్నారని చెప్తారా? ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆన్ ఈక్విటీ అంటే ఇండియా టోటల్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపి 38 lakh crores ట్యాక్సెస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎవరు కడతారని చూస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లో 90% ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ కట్టేది అల్ట్రా రిచ్ పీపుల్. 5 crores అండ్ అబోవ్ పర్ ఇయర్ రిడీమ్ చేసిన వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేదే 80% ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. 50 lakhs అండ్ అబోవ్ రిడీమ్ చేసిన వాళ్ళు, అంటే ఈ 5 crores కూడా దీంట్లోకి వస్తుంది కదా, వాళ్ళు 90% ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో రీసెంట్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ తగ్గించేస్తాం, దాని మీద కన్సిడర్ చేస్తాం అనేది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అంటే నిజంగా అది ఇండియన్ ఎకానమీకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది? నిజంగా తీసేస్తారా, మీరు తగ్గిస్తారా? ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? సో మీడియా వచ్చి మొహం మీద మైక్ పెట్టి మేడం ఇంత డిస్ట్రెస్ ఉంది దేశంలో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇండస్ట్రీ ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు, మార్కెట్ పడిపోతుంది, ఇది మీరు వింటారా వినని అడిగారు. అవునా మేము వింటామని చెప్పింది, విన్నారని చెప్తారా? మీడియా మొహం మీద మైక్ పెట్టి మీరు వింటారా వినరా పబ్లిక్ అంతా అంటే మేము వింటామన్నారు. ఖచ్చితంగా వింటాం, అన్ని కన్సిడర్ చేస్తామని చెప్తారు. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆన్ ఈక్విటీ అంటే మీరు స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే మీరు రిడీమ్ చేసినప్పుడు మీకు వచ్చిన గెయిన్స్లో 12.5% ట్యాక్స్ పే చేస్తున్నాం. లాంగ్ టర్మ్ మోర్ దెన్ 1 year హోల్డ్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% మనం పే చేస్తున్నాం ఈక్విటీకి వచ్చి. బిలో 1 year అయితే 20% ఉన్నట్టు. అది షార్ట్ టర్మ్ గెయిన్. మనం లాంగ్ టర్మ్ మాడుతున్నాం, ఎందుకంటే షార్ట్ టర్మ్ కి ఎవరు బెనిఫిట్ ఇవ్వమని అడగట్లా. ఎందుకంటే షార్ట్ టర్మ్ కి ఇది రైటే కాదు, మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ కాబట్టి అసలు షార్ట్ టర్మ్ మాట్లాడకూడదు, లాంగ్ టర్మ్ గెయిన్స్ మాట్లాడాలి. వీఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్ అంటే ఎండ్ అప్ పేయింగ్ ద ట్యాక్స్ ఆన్ ది లాంగ్ టర్మ్. కాబట్టి షార్ట్ టర్మ్ క్వశ్చన్ లేదు, ఓన్లీ లాంగ్ టర్మ్. ఇండియా టోటల్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపి 38 lakh crores కలెక్ట్ చేస్తుంది ట్యాక్సెస్, బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపి. దాంట్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ద్వారా ఇండియాకి వచ్చే ఇన్కమ్ అరౌండ్ 1 lakh crores. 1 lakh crores ఈజ్ ది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కలెక్టెడ్ బై కంట్రీ పర్ ఇయర్. అవుట్ ఆఫ్ 38 lakh crores. 38 lakh crores. Still that is a decent this thing. అయితే ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎవరు కడతారని చూస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లో 90% ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ కట్టేది అల్ట్రా రిచ్ పీపుల్. అల్ట్రా రిచ్ 5 crores అండ్ అబోవ్ పర్ ఇయర్ రిడీమ్ చేసిన వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేదే 80% ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. 50 lakhs అండ్ అబోవ్ రిడీమ్ చేసిన వాళ్ళు, అంటే ఈ 5 crores కూడా దీంట్లోకి వస్తుంది కదా, వాళ్ళు 90% ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వాళ్ళ నుంచి కలెక్ట్ చేస్తారు. రిటైలర్స్ నెలకి 10,000 20,000 పెట్టే వాళ్ళని కట్టేది చాలా తక్కువ. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది, పర్ ఇయర్ 1,25,000 వరకు మీకు వచ్చిన గెయిన్స్కి ట్యాక్స్ ఎగ్జాంప్టెడ్ అని చెప్పింది కదా. అంటే ఇప్పుడు చాలా తక్కువ అమౌంట్ పెట్టే వాళ్ళకి ఇది కన్సర్న్ కాకూడదు, ఎక్కువ పెట్టే వాళ్ళకి కన్సర్న్. అంటే ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తీస్తే బెనిఫిట్ అయ్యేది ఎవరు? రిచ్ అండ్ అల్ట్రా రిచ్, నాట్ ద ఎంట్రీ లెవెల్. ఇది వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. బట్ అదర్ వే ఏంటంటే ఎఫ్ఐఎస్ ఫ్లో, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు యూఏలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు, సింగపూర్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు, వాళ్ళు ఇక్కడ పెడితే అక్కడ లేకపోయినా ఇక్కడ కట్ చేసేస్తున్నాం, వాళ్ళు ఇక్కడ కోసేస్తున్నాం 12.5 తెల్లకుండా కింద కోసేస్తారు కదా, అట్లా కోసేస్తున్నాం. ఇప్పుడు అక్కడైతే వాళ్ళకి ఇక్కడ ట్యాక్స్ లేదంటే ధైర్యంగా పెడతారు. ఒక పక్క రూపీ డిప్రిషియేషన్ కనబడుతుంది, మళ్ళీ ట్యాక్స్ అంటే ఎవరు రావట్లేదు. సో ఒకవేళ గవర్నమెంట్ కనుక కాల్ తీసుకుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తీసేస్తే ముందు ఫ్లోస్ వస్తాయి. ఫ్లోస్ రావడం వలన మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సేవ్ అవ్వకపోయినా, అంటే రిటైలర్ సేవ్ చేసుకున్నంత ఇన్వెస్ట్మెంట్ ఉండదు, కానీ రిటర్న్స్ పెరుగుతాయి, మార్కెట్ సస్టైన్ అవుతుంది. రూపీని స్టేబుల్ చేయాలంటే ఫ్లోస్ రావాలి. ఫ్లోస్ కంప్లీట్గా ఈవెన్ 2008లో కూడా ఇంత నెగిటివ్ అవుట్ఫ్లో లేదంట ఎఫ్ఐఎస్ ఫ్లో. 2008 సబ్ ప్రైమ్ ఇష్యూలో కూడా లేదు. ఇప్పుడు అది కూడా నెగిటివ్ వెళ్ళిపోయింది కంప్లీట్. నెట్ లాస్ట్ 1 year ఈజ్ ది వరస్ట్ ఇన్ ద హిస్టరీ. ఎఫ్ఐ ఫ్లో వెళ్ళిపోయింది అనమాట, రావట్లేదు. రావడం అయిపోయి ఉన్నది కూడా తీసేస్తున్నారు. సో దాని గురించి అన్నా ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తీసేస్తే మార్కెట్స్కి సపోర్ట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఈగలను సపోర్ట్ అది ఒకటే కదా, అదన్నా చేయమని డిమాండ్ వస్తుంది. కన్సిడర్ చేసి ఇస్తే గుడ్. మేబీ మన వీడియో రిలీజ్ చేసే టైంకి మళ్ళీ అటు ఇటు అయితే మన వీడియో రాగంటారేమో, కానీ ఎస్ యాజ్ ఆఫ్ నౌ మన వీడియో చేస్తున్న టైంకి అయితే లేదు. తీసేస్తే గుడ్ ఫర్ అస్. కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ దానివల్ల మనకి ట్యాక్స్ ఏవైతే అన్న కనుక మార్కెట్ స్టెబిలైజ్ ఇద్దని హ్యాపీ పడండి. అంటే మనం ఇన్వెస్ట్ చేసిందే నెలకి 10,000 అయినప్పుడు మనం 3 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మనం పెట్టిందేమో ఒక 3,60,000, మార్కెట్ ఒక 20% ఈ 3 years కంటిన్యూస్ పెరిగితే అది అయిందేమో 4,20,000. మీరు మొత్తం తీస్తే మీకు వచ్చింది 80,000, ₹1,00,000 ప్రాఫిట్. ఆ 1,00,000 ఎలాగో ట్యాక్సిబుల్ కాదు. అప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటే ఏంటి, పీకేస్తే ఏంటి, మళ్ళీ దీంట్లో ట్యాక్స్ హార్వెస్టింగ్ అని చెప్పి ఎవరీ ఇయర్ కాస్త అది ఇంకా చాలా ఉన్నాయి. ఆ స్టోరీలన్నీ కూడా చేసుకుంటాం. సో మనం విషుడ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి చూడాలి కదా, అప్పుడు కదా వరి, ఇప్పుడే వరి ఎందుకు. తీస్తే హ్యాపీనే, దానికి వ్యతిరేకం ఏం కాదు, తీయాలని కోరుకుంటాను నేను కూడా. వెరీ పెయిన్ఫుల్. ఎస్టీటీ ఒకటి ఛార్జ్ చేస్తారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పేసి. ఈక్విటీస్ మీద అయితే 0.1%, మ్యూచువల్ ఫండ్స్ అయితే 0.001%. ట్రాన్సాక్షన్ లెవెల్లోనే కాస్ట్ కట్ చేస్తారు. అక్కడ మళ్ళీ గెయిన్స్ తీసేయాలి.
తీస్తే గుడ్, కానీ అది ఉందని చెప్పి మీరు పెట్టడం అవాయిడ్ చేయొద్దు. ఇప్పుడు ఇదంతా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాట్లాడరు, పెట్టాలనుకున్నాను ఇన్వెస్ట్ చెయ్యని వాళ్ళు చెయ్యకుండా ఉండడానికి రీజన్స్ ఎత్తుకుంటారు. రీజన్స్ ఎత్తుకోవడం చేసేవాడు కాదు. రేషన్ వస్తుంది, పడిపోద్ది మార్కెట్, ఇంకేం లేదు, ఇదంతా ఫేక్ మార్కెట్, తైవాన్ ఇండియా కంటే బాగా చేసింది, ఇవన్నీ ఎవరు చేసిన వాళ్ళు కాదు, చేయని వాళ్ళు మాడుతున్నారు. దాట్స్ బిగ్ ప్రాబ్లం. రచ్చబండ కబుర్లు ఇవన్నీ. అక్కడ అనమాట ఈ క్యాపిటల్ ట్యాక్స్ కూడా మాట్లాడేది వాళ్ళే. మన వాళ్ళు కూడా ఎవరు తింటారు? వాకింగ్ లో ఒక అంకుల్ చెప్తాడు, ఒరే నీకు తెలవదు మార్కెట్లో మేము ఇందిరాగాంధీ నుంచి చూస్తున్నాం, ఇంతే తేడా వేసేస్తారు పోతే అన్నాడు. ఆయన ఎప్పుడు పెట్టలా, ఆయన సలహా ఇస్తాడు, జస్ట్ ఫాలో అవుతున్నాడు న్యూస్. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక పేషెంట్ చూసాం అనుకోండి, అక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్లు అంతా చూస్తారు కదా, కానీ మనం పేషెంట్కి ఒక సలహా ఇచ్చి వస్తాం. ఇవ్వాల్సింది ఎవరు? వాళ్ళు వినాల్సింది డాక్టర్స్కి, మనకు కాదు. మనం చెప్తాం డాక్టర్స్ అంతా ఇందే చెప్తారు, అది కాదు, ఇది వస్తే బ్రతకడంటే వీడు ఎంత పెట్టినా నేను చూసినా అసలు అది కాదుగా చెప్పాలి పేషెంట్కి. మస్తు చూసినవి ఇవన్నీ ఇంతే, నువ్వు సర్వైవ్ అవుతావని చెప్పాలా. అవును, అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లేదు లేదు మా ఇంటి పక్కన కూడా ఒకటి ఇంతే అయింది, ఎక్కువ రోజులు ఉండరని చెప్తారు వీళ్ళు. ఎవడివ్వాలి సలహా, ఎవడివ్వకూడదు. దట్స్ బిగ్ ప్రాబ్లం అయిపోయింది. సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇస్తే హ్యాపీ, మీరు ప్యానిక్ అవ్వకండి, ఉన్నోళ్ళు ఎలాగో ఉండండి. కొత్తగా రావాల్సిన వాళ్ళు రాకుండా ఉండడానికి కారణాలు ఎత్తుకుని, కారణాలు జీవితకాలం కారణాలు ఎత్తుకుంటారు. లెట్ దెమ్ బీ హ్యాపీ కదా, అందరూ హ్యాపీగా ఉండాలి కదా. చేసిన వాళ్ళు ఎలాగో మీకు తప్పదుగా హ్యాపీగా ఉండండి, వాళ్ళు ఎలాగో హ్యాపీ చేయకుండా కారణాలు కావాలి, లేకపోతే వాళ్ళు తిట్టుకోవాలి కదా, వాళ్ళ మీద ప్రెజర్ ఉంది, నువ్వు చేయలేదు అందరూ చేశారంటే. ఇప్పుడు నేషనల్ అయిపోయారు చూడు, ఏం పర్లేదంట 2024 సెప్టెంబర్ నుంచి. లెట్ దెమ్ బీ హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉండడం కోరుకుంటున్నాం. లెట్ ద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎవరు జరగనిండి జరగకపోండి, తగ్గిస్తారా తీసేస్తారా ఏదైనా మన పని. వీఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, లెట్ us బి రిమైన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. డన్ సార్, రైట్ అండి.